హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరియు కార్యకర్తలకు, అలాగే దానిలో ఉన్న ముఖ్య నాయకులకు ఇది ఒక మంచి శుభపరిణామంగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఏంటంటే 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి ఆయన కుటుంబ సభ్యులు మంచిగా సపోర్ట్ చేశారు. అలాగే 2011 కూడా 2011లో ఎప్పుడైతే పార్టీ పెట్టారో తర్వాత కూడా మంచిగా కుటుంబ సభ్యులు అంటే షర్మిల గారు, అనిల్ గారు, మరి వారి కుటుంబాల బాబాయిలు గారు అందరూ సపోర్ట్ చేశారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి కావడానికి వీరందరూ చాలా కష్టపడ్డారు. ఇది నిజం. 2019లో మరి సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు మరి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించింది వాస్తవం. ఇది మనందరికీ తెలిసిందే. అయితే 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి షర్మిల గారు, జగన్ గారి మధ్య మరి కొన్ని ఆస్తుల వివాదాలు, అలాగే రాజకీయపరమైన విభేదాలు వచ్చాయని, అలాగే మరి ఆమె పార్టీని విడిచి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం, అలాగే ఇంతకుముందు కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో మరి అక్కడ భంగపడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొంతమంది ముఖ్య నాయకులు అంటే రాజశేఖర రెడ్డి ఫ్రెండ్స్ కొంతమంది వీళ్ళిద్దరిని కలపాలనే ఉద్దేశంతో పని కల్పించుకొని మరి వీళ్ళిద్దరిని కలిపినట్లుగా మనకి పూర్తి సమాచారం అందుతుంది. ఇప్పుడు వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవని, రాబోయే రోజుల్లో కూడా మరి ఆస్తుల మధ్య కూడా ఖచ్చితంగా వీరిద్దరూ మరి సమభాగం అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన ఆస్తులను కూడా మరి షర్మిలకి అప్పజెప్పేటట్లు మరి ఒప్పందం కూడా జరిగిందని, రాబోయే రోజుల్లోనే వీరు కలిసి ఖచ్చితంగా రాజకీయంగాను అలాగే మరి కుటుంబ సభ్యులుగాను మరి కలిసి తిరుగుతారని మరి రాజశేఖర రెడ్డి స్నేహితులు మరి చెప్తున్నారు. అయితే ఏదైతే మరి గన్నవరానికి చెందిన ఒక కీలక నేత మరి విజయమ్మ గారితో మరి భేటీ అయ్యి మరి ఒక వైఎస్ ఆత్మగా పిలిచే మరి కేవీపీ గారు, మరికొంతమంది నాయకులు మరి ఇలా ముగ్గురిని కూర్చోబెట్టి ఏదైతే విజయమ్మ గారు మరి జగన్ గారిని, అలాగే షర్మిల గారిని, మరికొంతమంది కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి విభేదాలు ఉండకుండా వారి మధ్య సమస్యలను చర్చించి వారి మీద రాజీ కుదిర్చినట్ల మరి మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క షరతులకు మరి జగన్ మరి షర్మిల గారు కూడా మరి భారతీ గారు కూడా ఒప్పుకున్నట్లు మనకు సమాచారం. ఏదైతే రాబోయే రోజుల్లో మరి రాజకీయంగాను మరి కుటుంబ సభ్యుల మధ్యలో కూడా మరి వీరిద్దరే కాక కుటుంబ సభ్యులందరూ కలిసి మరి ఒకే తాటిపై నడవటం జరుగుతుందని మరి సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో వీరి మధ్య వివాదాలు మరి ఏ విధంగా మరి ఈ సమస్య పోయినట్లుగా మరి వీరు రాజకీయంగాను మరి కుటుంబ సభ్యుల్లో మరి ప్రవర్తిస్తారో మరి దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఒకవేళ ఇది ఇలానే కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో మరీ భంగపాటు తప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఈ యొక్క కుటుంబ సమస్యలను మరి పరిష్కరించుకొని మరి రాజకీయంగా మరి అలాగే కుటుంబ సభ్యుల్లో మంచిగా ఉండి రాబోయే కాలంలో సక్సెస్ఫుల్గా జరగాలని కోరుతూ థ్యాంక్ యూ.